Today topic is money and functions of money. ఈ ఆధునిక యుగంలో మనీ అనేటువంటి పదాన్ని విననటువంటి వాళ్ళు దాదాపుగా ఉండకపోవచ్చు. సో ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అసలు ద్రవ్యం లేనటువంటి ఆర్థిక వ్యవస్థని మనం ఊహించలేమన్నమాట. సో సొసైటీ నీడ్స్ money for a variety of transactions undertaken by the people and the government in the day-to-day life. మనం ఈ ఎవ్రీడే లైఫ్లో ప్రతిరోజు కూడా అనేక రకాల ట్రాన్సాక్షన్స్ని వివిధ అవసరాల కోసం చేస్తూ ఉంటాం. ఏ రూపంలో చేస్తామంటే మనీ రూపంలో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ రోజువారీ వ్యవహారాలలో ద్రవ్యం యొక్క పాత్ర అత్యంత కీలకమైందని చెప్పుకోవచ్చు. సో మనం పొద్దున్న లేస్తే ముఖం కడగాలి, టూత్పేస్ట్ కావాలి, కొనుక్కోవాలి, ఆహారం కావాలి, డబ్బులు పెడితేనే మనకు ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలా మనిషి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ద్రవ్య రూపంలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా సాధారణ జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అంశము ద్రవ్యం అని చెప్పుకోవచ్చు. సొసైటీ వితౌట్ ఏ రోల్ ఫర్ మనీ ఈజ్ అన్ఇమాజినబుల్. ఒక్కసారి మనం ఈ సొసైటీని ద్రవ్యం లేకుండా ఊహించుకుంటే ఎట్లా ఉంటుందో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డిమానిటైజేషన్ చేసినప్పుడు కొంత కరెన్సీ అమల్లో ఉన్న పూర్తి కరెన్సీని డిమానిటైజ్ చేయలేదు. పెద్ద కరెన్సీ నోట్లను మాత్రమే మరి నగదు వ్యవహారాల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది మన భారత ప్రభుత్వం. అప్పుడు అనేక రకాల సమస్యలు ఉద్భవించడం జరిగింది. సో ఒకవేళ అదే మొత్తం కరెన్సీ లేకుండా చేస్తే ఆర్థిక వ్యవస్థ ఎక్కడిదక్కడ స్తంభించిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆధునిక సమాజంలో కానివ్వండి, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, ద్రవ్యం లేనటువంటి కాలాన్ని మనం ఊహించలేము. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థలో ఆధునిక యుగంలో ద్రవ్యానికి విస్తృతమైనటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ద్రవ్యం లేనిది ఏ కార్యక్రమం కూడా జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం తప్పకుండా ద్రవ్యం అంటే ఏంటి, ఈ ద్రవ్యం ఆర్థిక వ్యవస్థలో ఏ రకమైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది, వీటిని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ద్రవ్యం అంటే ఏదో డబ్బులు, ఆ డబ్బులు పెట్టి మనం వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది, అమ్మకాలు జరుగుతూ ఉంటాయని మాత్రమే మనకు తెలుసు. కానీ దేనిని ద్రవ్యం అనాలి, ద్రవ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అలాగే ద్రవ్యం ఏ రకమైనటువంటి పాత్రని ఆర్థిక వ్యవస్థలో మరి పోషిస్తూ ఉంటుందనేది సమగ్రంగా తెలుసుకుంటేనే మనకు ఆర్థిక కార్యకలాపాలు కానివ్వండి, ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పూర్తిగా అవగతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ద్రవ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలను చూద్దాం. మనం ద్రవ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలలో మనకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. నేను 4 ప్రధానమైనటువంటి నిర్వచనాలని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ ఆధునిక ద్రవ్యానికి అప్లికేబుల్ అయ్యేటువంటి మనం నిత్య జీవితంలో చూస్తున్నటువంటి అంశాల ఆధారంగా
ఈ నిర్వచనాలని రూపొందించడం జరిగింది. వాటిని ఇక్కడ మనం ప్రస్తావిస్తాం. ఇందులో మొదటిది ప్రొఫెసర్ రాబర్ట్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఎనీథింగ్ విచ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఫర్ గూడ్స్ ఆర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అబ్లిగేషన్స్. ప్రొఫెసర్ రాబర్ట్సన్ ఏమంటాడంటే, ఎనీథింగ్ విచ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అలాగే బిజినెస్ ఆబ్లిగేషన్స్ని పరిష్కరించేదిగా ఉండాలి. అంటే అందరూ కలిసి యాక్సెప్ట్ చేసిందే ద్రవ్యం. అలాగే వ్యాపార లావాదేవీలు పరిష్కరించేటువంటిది ద్రవ్యం. వస్తు సేవల అమ్మకాలు కొనుగోలుకు ఉపయోగపడేదే ద్రవ్యం. అన్నిటికంటే ముఖ్యంగా అందరి చేత వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే అందరి చేత అంగీకరించబడేది అయి ఉండాలి. దానినే మనం ద్రవ్యం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాబర్ట్సన్ చాలా విస్తృతంగా చెప్పడం జరిగింది. మనం వస్తువులను కానీ సేవలను కానీ ఏ రూపంలో కొనడం జరుగుతూ ఉంటుందంటే ద్రవ్య రూపంలో. ద్రవ్యాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా దేంట్లో పరిష్కారం అవుతాయంటే నగదు రూపంలోనే పరిష్కారం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యం అనేది వైడ్లీ యాక్సెప్టబిలిటీ ఉండాలి వస్తు సేవల అమ్మకాలలో. అలాగే బిజినెస్ సంబంధించినటువంటి ఆబ్లిగేషన్స్లో మరి ఉపయోగపడేది ద్రవ్యంగా ప్రొఫెసర్ రాబర్ట్సన్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ జేమ్ కీన్స్ కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుందని చెప్పేసి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ద డెలివరీ ఆఫ్ విచ్ డెబ్ట్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రైస్ కాంట్రాక్ట్స్ ఆర్ డిశ్చార్జ్డ్ and in the shape of which a store of general purchasing power is held. ఇంకా జేమ్ కీన్స్ చాలా విస్తృతార్థంలో ఈ ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఈ రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు, అలాగే జనరల్ పర్చేసింగ్ పవర్ ఏదైతే కలిగి ఉంటుందో ఈ ఒప్పందాల్లో పరిష్కారం చూపించే సాధనాన్నే ద్రవ్యంగా భావించాలని చెప్పేసి జేమ్ కీన్స్ నిర్వచించడం జరిగింది. సో నిజంగా కూడా ఈరోజు చూస్తే అనేక రుణ ఒప్పందాలన్నీ కూడా ద్రవ్య రూపంలోనే పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ధరల ఒప్పందాలు కూడా ద్రవ్య రూపంలోనే మనకు అవపడుతూ ఉంటాయి. అలాగే జనరల్ పర్చేసింగ్ పవర్ ఏ రూపంలో ఉంటుందంటే ద్రవ్య రూపంలోనే ఉండడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు కలిగిందే ద్రవ్యం అని చెప్పేసి ప్రొఫెసర్ జేమ్ కీన్స్ నిర్వచించడం జరిగింది, భావించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రొఫెసర్ వాకర్ నిర్వచనం కనుక చూస్తే ఈయన చాలా సింపుల్గా మనీ ఈజ్ వాట్ మనీ డస్, ఏదైతే ద్రవ్యం పనులు చేస్తుందో దాన్నే ద్రవ్యం అనాలి అని చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. అది సింపుల్గా ఉన్న చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ద్రవ్యం ఆర్థిక వ్యవస్థలో చేయని పని అంటే ఏమీ లేదు. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు కానివ్వండి, ధరల ఒప్పందాల్లో కానివ్వండి, రుణ ఒప్పందాల్లో కానివ్వండి, అనేక రకాలుగా వస్తు సేవలు కొనడానికి, అమ్మడానికి ద్రవ్యాన్నే మనం సాధనంగా ఉపయోగిస్తూ ఉంటాం. ద్రవ్యమే అన్నిటికీ పరిష్కారకర్తగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రొఫెసర్ వాకర్ మనీ ఈజ్ వాట్ మనీ డస్ అని చాలా సింపుల్గా విస్తృతంగా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. విస్తృతార్థంలో చెప్పడం జరిగింది, సింపుల్గా చెప్పినా కూడా. తర్వాత ప్రొఫెసర్ క్రౌతర్ నిర్వచనం కనుక మనం చూస్తే, anything that is generally acceptable as a means of exchange
and at the same time acts as a measure of value. ప్రొఫెసర్ క్రౌతర్ ఇచ్చినటువంటి నిర్వచనంలో మనకి 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి అగుపడుతూ ఉంటాయి. ఒకటి జనరల్ యాక్సెప్టబిలిటీ, అంటే సర్వాంగీకారం పొందినదై ఉండాలి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపాయలలో తీసుకుంటాం, అందరూ అంగీకరించాలి, దాన్ని అంగీకరిస్తూనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి అది నగదుగా చలామణి కావడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఎవరైనా మనం 100 రూపాయలు ఇచ్చి పలానా వస్తువు ఇవ్వమంటే నేను ఇయ్యను, ఈ 100 రూపాయలు చెల్లదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అందరి చేత యాక్సెప్ట్ అయి ఉన్నటువంటి సాధనం ద్రవ్యము. ఇలా ప్రతి దేశం కూడా సర్వాంగీకారం పొందిన దాన్ని ద్రవ్యంగా చలామణి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడంటే మనకి ద్రవ్యాన్ని సర్వాంగీకారం పొందినటువంటి సాధనంగా ఉపయోగిస్తున్నాం. పూర్వకాలంలో పశు సంపదని సర్వాంగీకారం పొందిన ద్రవ్యంగా చూడటం జరిగింది. అంటే అన్నీ కూడా పశు సంపదని మార్పిడి చేసుకొని వాళ్ళ వ్యాపార లావాదేవీలను వ్యవహారాలను నిర్వర్తించేవాళ్ళు. అలాగే మనం చరిత్రలో చూస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరి కరెన్సీ స్థానంలో, బంగారు నాణాల స్థానంలో తోలు నాణాలు కూడా ప్రవేశపెట్టారని చరిత్రలో అక్కడ చదువుకొని ఉన్నాం మనం. అంటే అందరు కలిసి దాన్ని ఆమోదించారు కాబట్టి తోలు నాణ్యం కూడా ద్రవ్యంగా చలామణి కావడం జరిగింది. సో క్రౌతర్ చెప్పేది ఏంటంటే దేన్నైతే అందరూ యాక్సెప్ట్ చేస్తారో ద్రవ్యంగా అది ద్రవ్యం అవుతూ ఉంటుంది, దానికి చట్టబద్ధత వస్తూ ఉంటుంది, దాన్ని తప్పకుండా అందరూ అంగీకరించి తీరాలి. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ మాధ్యమంగా పనిచేయాలి. ద్రవ్యం అనేది వినిమయ సాధనంగా ఉపయోగపడాలి. వినిమయ సాధనం అంటే తెలుసు కదా, కొనుగోలు వ్యవహారాలన్నీ కూడా ద్రవ్య రూపంలోనే జరుగుతాయి. మనం ద్రవ్యం ఇస్తాం, వస్తువులను కొంటాం, వస్తువులను అమ్ముతాం, ద్రవ్యాన్ని తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ రకంగా మనం ద్రవ్యం అనేది వినిమయ సాధనంగా పనిచేసేదై ఉండాలి అని ప్రొఫెసర్ క్రౌతర్ గారి అభిప్రాయం. ఇక మూడవది మెజర్ ఆఫ్ వాల్యూ. 3 అంశాలను, ఫస్ట్ది జనరల్ యాక్సెప్టెన్సీ, రెండవది మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, మూడవది మెజర్ ఆఫ్ వాల్యూ. అంటే విలువల కొలమానం, విలువల కొలమానంగా ఏదైతే ఉంటుందో దానిని ద్రవ్యంగా పేర్కొనవచ్చు అంటాడు ప్రొఫెసర్ క్రౌతర్. సో ఈరోజు మనం ఆధునిక యుగంలో క్రౌతర్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ద్రవ్యం నిర్వర్తించేటువంటి విధులలో కూడా మనకి ప్రస్ఫుటం కావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయాలి ద్రవ్యం అనేది. ఒకటి సర్వాంగీకారం, జనరల్ యాక్సెప్టెన్సీ ఉండాలి, మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉండాలి, మెజర్ ఆఫ్ వాల్యూగా ఉండాలి, విలువల నిధిగా, విలువల కొలమానంగా, తర్వాత వినిమయ సాధనంగా, సర్వాంగీకారం పొందింది ఏదైనా ద్రవ్యమే అని క్రౌతర్ చెప్పడం జరిగింది. సో ఈ నిర్వచనం ద్రవ్యానికి కరెక్ట్గా షూట్ అవుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ సాధారణంగా సర్వాంగీకారం పొందింది వినిమయ సాధనంగా, అలాగే విలువల కొలమానంగా ఉపయోగపడేది దేన్నైనా మనం ద్రవ్యం అని చెప్పుకోవచ్చు. ఇవి ద్రవ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్వచనాలుగా చెప్పుకోవచ్చు. ఇక ద్రవ్యం ఏ ఏ రకాలైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఫంక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. One is primary functions, secondary functions, contingent functions, స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్. సో ఈ రకంగా ద్రవ్యాన్ని అది పనిచేసే విధానాన్ని అనుసరించి 4 రకాలుగా మనం ద్రవ్యం యొక్క విధులని వర్గీకరించాం. అందులో ఒకటి ప్రాథమిక విధులు, సెకండరీ విధులు, కాంటింజెంట్స్ విధులు, అలాగే చలన నిశ్చలన విధులు అని 4 రకాలుగా
మనం మనీ ఫంక్షన్స్ని చూడవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో అనేది చూద్దాం. అందులో మొదటిది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఆర్ రియల్లీ ద టెక్నికల్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మనీ. సో ప్రైమరీ ఫంక్షన్స్ ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆర్థిక వ్యవస్థలో పోషిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవి 2 రకాలు ఉన్నాయి. ప్రైమరీ ఫంక్షన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. One is medium of exchange and second one is measure of value. So these are all already stated by the Professor Crowther. మనీ యొక్క నిర్వచనం డెఫినేషన్స్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూగా ఉండాలి, జనరల్ యాక్సెప్టెన్సీ ఉండాలని చెప్పడం జరిగింది ప్రొఫెసర్ క్రౌతర్. సో క్రౌతర్ నిర్వచనాన్ని అనుసరించి ద్రవ్యం యొక్క విధులను కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా ప్రైమరీ విధులు 2 రకాలు. అందులో మొదటిది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ సర్వ్స్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. పీపుల్ కెన్ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ద మీడియం ఆఫ్ మనీ. ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో అనేక రకాల వస్తువులను కానీ సేవలను కానీ పొందడం జరుగుతూ ఉంటుంది. ఊరికినే పొందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళి నాకు పెన్ కావాలి, బుక్ కావాలంటే ఇస్తారు, దానికి బదులుగా ద్రవ్యాన్ని అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ద్రవ్యాన్ని చెల్లించి వాటి యొక్క విలువని ద్రవ్యంలో చెల్లించి మనం ఆ వస్తువులని పొందడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? వినిమయ సాధనము. అంటే వస్తువులు వినిమయ చేయడానికి మధ్యవర్తిగా ఒక సాధనంగా ద్రవ్యం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నిజంగా కూడా ఆర్థిక వ్యవస్థలో ఈ ద్రవ్యం అనే సాధనం లేకపోతే ఈ కొనుగోలు అమ్మకాల ప్రక్రియ అనేది జరగదు. అలా ఒకప్పుడు బార్టర్ సిస్టంలో జరిగిన దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నగదు చలామణిలోకి వచ్చిందో, ద్రవ్యం చలామణిలోకి వచ్చిందో, బార్టర్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇది మరి సాల్వ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు ప్రాథమిక విధి ఏంటంటే, ద్రవ్యం యొక్క ప్రాథమిక విధి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ సాధనంగా ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తూ ఉంటుంది. నిజమే, పీపుల్ కెన్ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ద మీడియం ఆఫ్ మనీ. ప్రతి పౌరుడు కానీ, సంస్థ కానీ, ప్రభుత్వం కానీ అనేక వస్తు సేవలను కొంటూ ఉంటాయి లేదా అమ్ముతూ ఉంటాయి. ఈ అమ్మడం, కొనుగోలు అనేది ఏ రూపంలో జరుగుతూ ఉంటుందంటే, దీనికి సాధనంగా ఏది ఉపయోగపడుతూ ఉంటుందంటే ద్రవ్యమే ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యము మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా తన ప్రాథమిక విధిని నిర్వర్తిస్తుంది. అనేక రకాల వినియోగ వ్యవహారాలకి పరిష్కారం చూపించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రెండవది ప్రైమరీ ఫంక్షన్స్లో మెజర్ ఆఫ్ వాల్యూ. ద వాల్యూ ఆఫ్ ఈచ్ కమోడిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు ప్రతి కమోడిటీ యొక్క వాల్యూని మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైస్. అంటే వస్తువుల యొక్క విలువను ద్రవ్య రూపంలో చెప్పడాన్నే మనం ధర అంటాం. అంటే ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు, లేదా ఒక పెన్ యొక్క ధర 10 రూపాయలు, బుక్ యొక్క ధర 50 రూపాయలని ఎట్లా చెప్తున్నాం? ద్రవ్య రూపంలో చెప్తున్నాము. కాబట్టి మనీ అనేది ఏ విధంగా తన విధులని నిర్వర్తిస్తుందంటే మెజర్ ఆఫ్ వాల్యూగా, విలువలని కొలవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. పెన్ యొక్క విలువ ఎంత, పుస్తకం యొక్క విలువ ఎంత, ఇది ఏ రూపంలో చెప్తున్నాం మనం? ధర రూపంలో చెప్తున్నాం. కాబట్టి ద్రవ్య రూపంలో వస్తువుల యొక్క విలువలన్నీ కూడా ధరే అవుతాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వస్తువులు కానీ, సేవలను కానీ, విలువలని మనం మరి నిర్దేశించేటప్పుడు దేన్ని సాధనంగా ఉపయోగిస్తామంటే మనీనే సాధనంగా ఉపయోగిస్తాం. ఈ మనీ వస్తువుల, సేవల యొక్క ధరలని
మరి కొలవడం జరుగుతూ ఉంటుంది. విలువల కొలమానంగా మనం ద్రవ్య రూపంలో వీటిని కొలుస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు అత్యంత ప్రధానమైనటువంటి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకి తోడ్పడుతూ ఉంటాయి. అందులో మొదటిది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రెండవది మెజర్ ఆఫ్ వాల్యూ. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ in the economy in a day-to-day life. Without these primary functions of money, we cannot imagine the transactions. Then secondary functions of money. So these secondary functions of money divided into 3 types. సో నెంబర్ 1 స్టోర్ వాల్యూ. సెకండరీ ఫంక్షన్స్లో ఫస్ట్ది ఏంటిదంటే స్టోర్ వాల్యూ. దీన్నే విలువల నిధిగా ద్రవ్యం పనిచేస్తుంది. ద వాల్యూ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ప్రతి ఒక్క వస్తువుల విలువని కానీ లేదా సేవల విలువను కానీ ఏ రూపంలో నిక్షిప్తం చేస్తాము అంటే ద్రవ్య రూపంలో నిక్షిప్తం చేస్తాం. కాబట్టి దాన్ని ఏమంటాం? విలువల నిధి. ఇంకా విస్తృతంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక రైతు పంటను పండిస్తాడు. ఈ పంట అంతా వినియోగించాడు ఒకేసారి. అలా ఉంచితే వేస్ట్ అవుతుంది. కాబట్టి పంటను ఏం చేస్తాడు? నగదు రూపంలోకి దాని విలువని కన్వర్ట్ చేస్తాడు. అంటే విక్రయించి ఆ పంట యొక్క విలువను నగదు రూపంలో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. తిరిగి తనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఆ నగదును చెల్లించి ఆ వస్తువుని లేదా ఆహార ధాన్యాలని కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఉత్పత్తిదారుడు కూడా తను ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నింటినీ నగదు రూపంలో మరి నిల్వ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ద్రవ్యం అనేది స్టోర్ వాల్యూగా, విలువల నిధిగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క సర్వీస్ని మనం ద్రవ్య రూపంలో లెక్కించి దాని విలువని నిర్ణయించి దాన్ని మనం దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే ఈ పండించినటువంటి పంటలు కానీ మరి పశు సంపద కానీ లేదా వివిధ రకాల వస్తువుల యొక్క విలువలో మార్పు అనేది రావడం జరుగుతూ ఉంటుంది, నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఈ స్టోర్ వాల్యూ అనేది ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రెండవది సెకండరీ ఫంక్షన్స్లో స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్. లైక్ ఏ పర్సన్ మే నౌ పర్చేజ్ ఏ కమోడిటీ అండ్ పే ఫర్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇక్కడ డిఫర్డ్ పేమెంట్స్ అంటే వాయిదా చెల్లింపుల ప్రమాణంగా ద్రవ్యం పనిచేస్తుంది. ఎలా వాయిదా చెల్లింపుల? సాధారణంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ వాయిదా చెల్లింపుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ నుంచి వస్తువులు కొంటాడు, డైరెక్ట్గా మనీ పే చేయరు. మనీ పే చేస్తారు కానీ వివిధ వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. తను తీసుకున్నటువంటి సరుకును అమ్మినాకనో లేదా అమ్మకపోయినా పలాని డేట్లో కొంత, పలాని డేట్లో కొంత అని ఇలా వాయిదాల పద్ధతిలో చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే రకరకాల రుణాలని, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి లేదా కారు కొనుక్కోవడానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటాం. ఈ రుణాలన్నీ ఒకేసారి చెల్లించాం. మంత్లీగాను లేదా ఇయర్లు ఇలా రకరకాలుగా మనం వాయిదా పద్ధతిలో చెల్లింపులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాయిదా పద్ధతులు కూడా ఏ రూపంలో చెల్లిస్తూ ఉంటే ద్రవ్య రూపంలో చెల్లిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి వస్తువుల యొక్క విలువని ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో మరి ద్రవ్య రూపంలో చెల్లిస్తామనేటువంటి ఒప్పందంతో ఈ ద్రవ్యం యొక్క ఈ ఆర్థిక కార్యకలాపాలు జరగడం, ఆర్థిక వ్యవస్థలో జరగడం మనం చూస్తూ ఉంటాం. ఈ వాయిదా చెల్లింపుల ప్రమాణమే ద్రవ్యానికి లేకపోయినట్లయితే చాలా రకాల పెద్ద పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యం అనేది వాయిదా చెల్లింపుల ప్రమాణంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి రుణాలు కావచ్చు
లేదా ఇతరత్ర నగదు లావాదేవీలు కావచ్చు, తిరిగి ఫ్యూచర్లో నగదు రూపంలో చెల్లిస్తామనేటువంటి దాని మీదనే ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. దీన్నే మనం స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటాం. తర్వాత మూడవది ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. మనీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ వన్ పర్సన్ టు అనదర్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ప్లేస్. సో ఇక్కడ మనం రకరకాల ఆస్తులను కానీ ద్రవ్యాన్ని కానీ ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేస్తాం. సో దీన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. సో నగదుని బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఏ రూపంలో చేస్తాం? నగదు రూపంలో చేస్తాం. లేదా వివిధ రకాల అసెట్స్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఏ రూపంలో అమ్ముతాం? ఏ రూపంలో బదిలీ చేస్తామంటే ద్రవ్య రూపంలోనే బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాదులో ఒక స్థలాన్ని అమ్ముకొని వరంగల్లో మళ్ళీ ఒక స్థలం కొనాలంటే హైదరాబాద్ నుంచి స్థలం అమ్ముకున్నటువంటి ఆ విలువని మొత్తం కూడా నగదు రూపంలో వరంగల్లో ఉన్న వ్యక్తికి బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫర్ కానట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా స్తంభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం సెకండరీ ఫంక్షన్స్ని 3 రకాలుగా చూడవచ్చు. స్టోర్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీగా 3 రకాలుగా చూస్తాం. ఇక మూడవది కాంటింజెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఏ విధంగా ఈ విధులని నిర్వర్తిస్తుంది? ఈ కాంటింజెంట్ ఫంక్షన్స్ ఆర్ 4 types. One is measurement and distribution of national income. Second, money equalizes marginal utilities or productivities. Basics of credit, liquidity. These 4 types of functions is called contingent functions. సో ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే మెజర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఒక ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. ఏ రూపంలో లెక్కిస్తాం? ద్రవ్య రూపంలోనూ లెక్కిస్తాం. అంటే ఇక్కడ జాతీయ ఆదాయాన్ని మెజర్ చేయడానికి, లెక్కించడానికి ద్రవ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తాం. కాబట్టి జాతీయ ఆదాయ లెక్కలో ఒక సాధనంగా ద్రవ్యం అనేది కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. మనం జాతీయ ఆదాయాన్ని ఏమని చెప్తాం? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం అంతిమ విలువని మార్కెట్ ధరలలో ఎచ్చవేస్తే వచ్చే మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. అంటే ఇక్కడ ఏ ధరల్లో? మార్కెట్ ధరలలో మొత్తం జాతీయోత్పత్తిని లెక్కిస్తాం. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు దేన్ని సాధనంగా ఉపయోగిస్తామంటే మనం ద్రవ్యాన్ని సాధనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ జాతీయోత్పత్తికి దోహదం చేసినటువంటి వివిధ కారకాలు ఉంటాయి. వీటిని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. వీటి మధ్య జాతీయ ఆదాయం ఏ విధంగా విభజితమవుతూ ఉంటుంది? ఇవి కూడా నగదు రూపంలోనే, ద్రవ్య రూపంలోనే విభజించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ద్రవ్యాన్నే సాధనంగా ఉపయోగిస్తాం. జాతీయ ఆదాయం వివిధ వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య ఏ విధంగా పంపిణీ జరుగుతూ ఉంటుందో ద్రవ్య రూపంలోనే మనం చూస్తూ ఉంటాం. సో జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే వచ్చే తలసరి ఆదాయం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలోనే మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సో ఆర్థిక అభివృద్ధిని తెలుసుకోవడానికి జాతీయ ఆదాయాన్ని మనం సాధనంగా ఉపయోగిస్తే జాతీయ ఆదాయానికి ఒక రూపాన్ని తెచ్చినటువంటి ఘనత ఎవరికి? ద్రవ్యానికే దక్కుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా మనం ద్రవ్య రూపంలో చెప్తాం కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో, జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడంలో ద్రవ్యాన్నే మనం సాధనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ కాంటింజెంట్ ఫంక్షన్ కనుక చూస్తే మనీ ఈక్వలైజెస్ మార్జినల్ యూటిలిటీ ఆర్ ప్రొడక్టివిటీస్. ఉపాంత ఉత్పాదకత ఆధారంగా
మరి ద్రవ్య రూపంలోనే వాటి ధరలని మనం నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఏ రూపంలో అంటే అవి ద్రవ్య రూపంలోనే వాటి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మూడవది బేసిక్స్ ఆఫ్ క్రెడిట్. సో ఇక్కడ దీన్ని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి సౌకర్యాల సృష్టి ద్రవ్య రూపంలోనే జరుగుతుంది. ఈ పరపతి సృష్టి కనుక లేకపోతే అన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలు జరగవు, విస్తృతంగా జరగవు. చాలా మరి ఆర్థిక లావాదేవీలు, పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ అన్నీ కూడా ఈ క్రెడిట్ సిస్టమ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఈ బేసిక్ క్రెడిట్ సిస్టాన్ని మనం ద్రవ్య రూపంలోనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ద్రవ్యం అనేది ఆర్థిక వ్యవస్థలో పరపతి నియంత్రణని, పరపతి సౌకర్యాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పరపతి సౌకర్యాల కల్పనకి ద్రవ్యం విస్తృతమైనటువంటి విధులని నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మరి విస్తృతంగా కొనసాగడానికి ఈ పరపతి సౌకర్యాలే దోహదం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక నాలుగవది లిక్విడిటీ. ఆర్థిక వ్యవస్థలో అత్యంత ద్రవ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి సాధనం మనీ అని చెప్పుకోవచ్చు. లిక్విడిటీ అంటే ద్రవ్యత్వం, అంటే దేనినైతే త్వరగా మార్చుకోవడానికి వీలుంటుందో దాన్ని మనం ఏమంటాం, లిక్విడిటీ అంటాం. సో చాలా రకాల వస్తువులు లిక్విడిటీని కలిగి ఉంటాయి. ఆస్తులు ఉంటాయి, అలాగే ఆభరణాలు ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లిక్విడిటీని కలిగి ఉంటాయి, ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ అత్యధికంగా లిక్విడిటీ ఉన్నటువంటి సాధనం మాత్రం ద్రవ్యమే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రవ్యాన్ని ఇమ్మీడియట్గా మనం మార్చుకోవచ్చు, ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు. ద్రవ్యాన్ని ఇచ్చి ఆభరణాలు కొనవచ్చు, ద్రవ్యాన్ని ఇచ్చి అసెట్స్ని కొనవచ్చు, ద్రవ్యాన్ని ఇచ్చి వస్తువులను కొనవచ్చు. సో ఇమ్మీడియట్గా లిక్విడిటీ కలిగినటువంటి ఏకైక సాధనం ఆర్థిక వ్యవస్థలో ఏంటిది? ద్రవ్యమే. సో ద్రవ్యానికి ఉన్నటువంటి ఈ లిక్విడిటీ త్వరగా ఆర్థిక కార్యకలాపాలు జరగడానికి దోహదం చేస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అత్యధిక లిక్విడిటీని, ద్రవ్యత్వాన్ని కలిగి ఉండి ఆర్థిక సమస్యల పరిష్కారాన్ని చేసేటువంటి సాధనంగా మనం ద్రవ్యాన్ని పేర్కొనవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి 4 రకాల కంటింజెంట్స్ విధులే కాకుండా ఇంకా ద్రవ్యానికి స్థిర చలన అనేటువంటి విధులను కూడా మనం చూస్తూ ఉంటాం. వీటిని మనం స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటాం. ద్రవ్యాన్ని ఈ రకంగా స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్ చేస్తుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త పౌల్ ఎంగీజ్. Paul Engis classified the functions of money as static and dynamic. చలన, నిశ్చలన విధులు అని చెప్పేసి 2 రకాల విధులని ద్రవ్యానికి ఆపాదించడం జరిగింది ప్రొఫెసర్ పౌల్ ఎంగీజ్. ఇందులో స్టాటిక్ ఫంక్షన్స్, వీటిని స్థిరమైనటువంటి విధులు లేదా నిశ్చలమైనటువంటి విధులు అని చెప్పవచ్చు. సో దీంట్లో స్టాటిక్ ఫంక్షన్స్లో మనం కనుక చూస్తే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ ఆఫ్ వాల్యూ అండ్ స్టాండర్డ్ ఆఫ్ డిపర్ పేమెంట్స్ ఆర్ స్టాటిక్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా
ధరల రూపంలో జరుగుతూ ఉంటాయి. ధరలను నిర్ణయించడంలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వినిమయ సాధనంగా, మెజర్ ఆఫ్ వాల్యూ విలువల కొలమానంగా, స్టోర్ వాల్యూ విలువల నిధిగా, వాయిదా చెల్లింపుల ప్రమాణంగా ద్రవ్యం పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ స్థిరమైనటువంటి విధులు. దీంట్లో పెద్దగా మార్పు ఏముండదు. ఎప్పుడు కూడా అయ్యే రకంగా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ వాల్యూ, స్టోర్ వాల్యూ ఇలా పాత్రని ద్రవ్యం పోషిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఈ రకమైనటువంటి విధులు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. దీంట్లో ఏమాత్రం మార్పు అనేది ఉండదు. ఆర్థిక వ్యవస్థలో పెద్ద ప్రభావం కూడా ఏం చూపవు. వీటినే మనం ఏమంటామంటే ఇవి విధులన్నీ కూడా స్థిరంగా కొనసాగుతూనే ఉంటాయి. ద్రవ్యం ఉన్నంత కాలం ఈ 4 రకాల అంశాలు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ వాల్యూ అండ్ డిఫర్డ్ పేమెంట్స్, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్గా ఈ విధులని స్థిరంగా కొనసాగిస్తూనే ఉంటుంది. దీంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. వీటన్నిటికీ ధర అనేటువంటి సాధనం ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా డైనమిక్ ఫంక్షన్స్, చలనాత్మక విధులు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది చాలా విస్తృతమైనటువంటి పాత్రను పోషిస్తుంది. వాటిని మనం డైనమిక్ ఫంక్షన్స్ అంటాం. ద ఫంక్షన్ ఆఫ్ మనీ విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవుట్పుట్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ద జనరల్ ప్రైస్ లెవెల్ ఆర్ డైనమిక్ ఫంక్షన్స్. చాలా విస్తృతమైనటువంటి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం సాధనంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనీ ఇన్ఫ్లుయెన్స్ అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద నేషన్. అంటే జాతీయోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అంటే జాతీయోత్పత్తిని నిర్ణయించడంలో, అంటే జాతీయోత్పత్తిని పెంచాలా లేదా తగ్గించాలా, జాతీయోత్పత్తి పెరగడానికి లేదా తగ్గడానికి ప్రధాన సాధనం ఎవరు అంటే మనీయే. మనీ ఫ్లోస్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది, పెడతా ఉంటారు, మూలధనం క్యాపిటల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తద్వారా అవుట్పుట్ అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీని వెనుక ఉన్నది ఎవరు? ద్రవ్యం యొక్క సప్లై అని చెప్పుకోవచ్చు. అంటే ద్రవ్య సప్లైని పెంచినట్లయితే ఆటోమేటిక్గా అవుట్పుట్, జాతీయోత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మన అవుట్పుట్ని కనుక తగ్గించాలనుకోండి, సో మనీ సప్లైని తగ్గించవచ్చు. మనీ సప్లైని తగ్గిస్తే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతూ ఉంటుంది, మూలధనం కొరతగా ఉంటుంది, తద్వారా పెట్టుబడి కొరత ఏర్పడి అవుట్పుట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కన్జంప్షన్స్ని కూడా, అంటే వినియోగాన్ని కూడా ద్రవ్యం అనేది ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని ప్రేరేపించాలన్నా, వినియోగాన్ని తగ్గించాలన్నా ద్రవ్యాన్ని సాధనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఏ రూపంలో జరుగుతూ ఉంటాయి? ద్రవ్య రూపంలో జరుగుతూ ఉంటాయి. సపోజ్ అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంకు ఈ కన్జంప్షన్స్ని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే రేపో రేటు, రివర్స్ రేపో రేటు, బ్యాంక్ రేటు, ఇట్లా ఓపెన్ మార్కెట్ యాక్సెస్, ఈ అన్ని నిర్ణయాల ద్వారా పరపతి నియంత్రణని చేస్తూ ఉంటుంది. ఆ రకంగా పెట్టుబడిదారులను కావచ్చు లేదా వినియోగదారుల వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ద్రవ్యాన్ని సాధనంగా ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణంగా ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే వినియోగాన్ని కంట్రోల్ చేయాలి. వినియోగాన్ని కంట్రోల్ చేయాలంటే వినియోగదారుల దగ్గర ద్రవ్య సప్లై తక్కువ ఉండేటట్టు చూడాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? సో ట్యాక్సెస్ని, మనీ సప్లైని తగ్గిస్తూ ఉంటుంది. లేదా ప్రభుత్వం ట్యాక్సెస్ని ప్రజల మీద ఇంపోజ్ చేస్తే ఆ ద్రవ్యం అంతా వినియోగదారుల నుంచి ప్రభుత్వానికి లేదా బ్యాంక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వినియోగదారుల దగ్గర ద్రవ్య సప్లై తగ్గిపోయి వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గి కన్జంప్షన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా అంటే వినియోగాన్ని కూడా నియంత్రించడానికి ద్రవ్యాన్ని సాధనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్, ఉత్పత్తి కారకాల మధ్య లేదా వ్యక్తుల మధ్య ఆదాయ సంపదలు ఏ విధంగా పంపిణీ జరుగుతూ ఉంటాయి? ద్రవ్య రూపంలోనే జరుగుతూ ఉంటాయి. దీన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే జాతీయ ఆదాయంతో పాటుగా ఇంకా ఏం చేస్తూ ఉంటుందంటే ముఖ్యంగా జనరల్ ప్రైస్ లెవెల్,
సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేస్తూ ఉంటుంది ద్రవ్యం. అంటే ధరలు పెరగాలన్నా తగ్గాలన్నా మనీ సప్లై ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. మనీ సప్లై పెరిగిందనుకోండి ధరలు పెరుగుతూ ఉంటాయి, తద్వారా ధరల స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ధరల స్థాయిని తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని కనుక తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో మరి డిమాండ్ తగ్గిపోయి, పర్చేసింగ్ పవర్ తగ్గి డిమాండ్ తగ్గిపోయి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా జనరల్ ప్రైస్ లెవెల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో వీటినన్నిటిని కూడా మనం మరి డైనమిక్ ఫంక్షన్స్ అంటే ఇవి ఎప్పటికప్పటికి ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. దీస్ ఆర్ నాట్ స్టాటిక్, దీస్ ఆర్ డైనమిక్ ఫంక్షన్స్. సో ఈ రకంగా మరి జాతీయోత్పత్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది, మనీ వినియోగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థలో వనరుల పంపిణీ ప్రభావితం చేస్తూ ఉంటుంది, అలాగే జాతీయ స్థాయిలో ధరలను కూడా ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ద్రవ్యం అనేది మరి చలనాత్మక విధులను కూడా నిర్వర్తిస్తుంది. సో ఈ స్థిర విధుల కంటే ఈ చలనాత్మక విధులు విస్తృత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి దోహదం చేస్తూ ఉంటాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి స్టాటిక్ ఫంక్షన్స్ ఆర్థిక ప్రభావం ఏం పడదు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, మెజర్ ఆఫ్ వాల్యూ కావచ్చు, డిఫర్డ్ పేమెంట్, స్టోర్ వాల్యూ, ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలు పెద్దగా ప్రభావం పడవు. వాటి పని వాటిని చేసుకుంటూ పోతూనే ఉంటాయి స్థిరంగా, దాంట్లో మార్పు ఏమి ఉండదు. బట్ డైనమిక్ ఫంక్షన్స్ కనుక చూస్తే ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతంగా ప్రభావితం చూపుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రభుత్వాలు ఆర్థిక కార్యకలాపాలని నియంత్రించడానికి ద్రవ్యాన్ని అత్యంత ప్రధానమైనటువంటి సాధనంగా ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ చలనాత్మక విధుల ద్వారా ద్రవ్యం అనేది మొత్తం జాతీయ స్థాయిలో ధరలని ప్రభావితం చేస్తుంది, మొత్తం జాతీయ స్థాయి వినియోగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది, మొత్తం జాతీయ స్థాయిలో వనరుల పంపిణీని ప్రభావితం చేస్తూ ఉంటుంది, అలాగే జాతీయోత్పత్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో కాలానుగుణంగా ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరి ఈ ద్రవ్యంలో మార్పులు చేసుకొని మరి ఆర్థిక కార్యకలాపాలని నిర్వర్తించడానికి ద్రవ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో, ఆర్థిక అభివృద్ధికి ద్రవ్యం అనేది మరి విస్తృతంగా ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మనం చెప్పవచ్చు. సో ఈ రకంగా మనం ద్రవ్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే దాన్ని చక్కగా మరి వినియోగించి మన పురోభివృద్ధికి, దేశ అభివృద్ధికి ద్రవ్యాన్ని సాధనంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం నిర్వర్తించేటువంటి విధులు, ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాల్లో ద్రవ్యం ఏ విధమైనటువంటి పాత్రని పోషిస్తుందో తెలుసుకున్నట్లయితే మనకు ద్రవ్యం పట్ల ఒక అవగాహన రావడం జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఆ రకంగా ఈ టాపిక్ ద్వారా మనం ద్రవ్యం అంటే ఏంటిది, డే టు డే లైఫ్లో ద్రవ్యం ఏ విధమైనటువంటి పాత్రని పోషిస్తుంది, ద్రవ్యానికి సంబంధించి వివిధ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాలు, అలాగే ద్రవ్యం ఎన్ని రకాల విధులని నిర్వర్తిస్తుంది, ఏ విధంగా ఆర్థిక కార్యకలాపాలని ప్రభావితం చేస్తూ ఉంటుందో మనం దీని ద్వారా మరి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి సాధనంగా పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.